ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెబీ చీఫ్ మాధవి బజ్పాయ్ హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావంతో ఉదయం నష్టాలు ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత లాభాల్లోకి జారుకున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్లో మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీధర్ రామకృష్ణ గారు. వారిని అడిగి మార్కెట్స్కి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. రామకృష్ణ గారు, మార్కెట్స్ ఇవాళ ఉదయం నష్టాల్లో ప్రారంభమవడానికి సెబీ చీఫ్ పై ఇండియన్బర్గ్ ఆరోపణల ప్రభావం అనుకోవచ్చా? తర్వాత ప్రస్తుతం కొంత లాభాల్లోకి వచ్చినట్టుగా డేటా తెలుస్తోంది ఇప్పుడు. అవునండి, ఉదయం మార్కెట్స్ కొంచెం నీజర్క్ రియాక్షన్ లాగా కొంచెం నెగిటివ్ గా ట్రేడ్ అయినాయి కొద్దిసేపు, 1 గంట 2 గంటల పాటు. తర్వాత మార్కెట్స్ చిన్నగా కోలుకొని ఇప్పుడు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఒక 33 పాయింట్లు, అలాగే బ్యాంక్ నిఫ్టీ 224 పాయింట్స్, సెన్సెక్స్ కూడా ఒక 158 పాయింట్లు పాజిటివ్ గా ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ అవటం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ గా వచ్చిన అలిగేషన్స్ అంటే హిండెన్బర్గ్ రిపోర్ట్ లో వచ్చిన రిపోర్ట్ ని పెద్దగా పట్టించుకోలేదు మార్కెట్. సో ఓవరాల్ గా సిస్టమ్ ని బిలీవ్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. మెయిన్ గా అదాని మీద గత సంవత్సరం జనవరి 23లో వచ్చిన అలిగేషన్స్ అప్పుడు అదాని స్టాక్స్ భారీగా పడిపోవడం మనం చూసాము. తర్వాత ఆ ఆరోపణలని తిప్పికొట్టడం, తర్వాత రిపోర్ట్స్ దాని మీద అంటే కమిటీస్ వేయటము, రిపోర్ట్స్ తయారు చేయటము, వాటి గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అదానికి వాళ్ళు చెప్తున్నట్లుగా అంటే హిండెన్బర్గ్ చెప్తున్నట్లుగా పెద్దగా ఏమి లోటుపాట్లు ఏమి కనిపించలేదని రిపోర్ట్స్ చెప్పడంతో ఓవరాల్ గా ఆ విషయం సద్దుమణిగింది. కానీ హిండెన్బర్గ్ మళ్ళీ అదే అంశాన్ని మళ్ళీ లేవనెత్తడం, లేకపోతే సెబీ చీఫ్ ని ఇన్వాల్వ్ చేయడము, సెబీ చైర్పర్సన్ ఇన్వాల్వ్ చేసినట్లయితే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా హిండెన్బర్గ్ వాళ్ళు షార్ట్ సెల్లర్స్ అండి. వాళ్ళు ఫేమస్ ఫర్ షార్ట్ సెల్లింగ్. అంటే షేర్స్ ముందుగా అమ్మి న్యూస్లు అలాగే రిపోర్ట్స్ రిలీజ్ చేసి తద్వారా లాభం పొందుతూ ఉంటారు. సో అదే ఎత్తుగడ ఈసారి కూడా వేయటం జరిగింది. కానీ వాళ్ళు చేసిన ఆరోపణలు అంత బలంగా లేకపోవడం, అవన్నీ నిరాధారాలని ఈ వీకెండ్ లోనే కొట్టిపారేయటంతో ఆల్మోస్ట్ మార్కెట్స్ కొంత స్టెబిలిటీని కనబరిచాయి అనుకోవచ్చు. ఎప్పుడో జరిగిన 2015లో మదావి బుచ్ గారు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ లో అదాని షేర్లు ఉన్నాయి, లేకపోతే స్పెక్యులేట్ చేశారు, లేకపోతే ఫండ్స్ సింగపూరు అట్లాగే మారిషస్ ఇలాంటి దేశాల నుంచి మనీ లాండరింగ్ చేశారు. అవన్నీ కూడా కలిపి వీళ్ళకి లింకప్ చేయడానికి ట్రై చేశారు. కానీ అవన్నీ బేస్లెస్ ఆరోపణలు అని చెప్పడం, తర్వాత మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం గత కొన్ని డెకేడ్స్ నుంచి, మా షేర్ హోల్డింగ్స్ కానీ లేకపోతే మా పెట్టుబడులు అవన్నీ కూడా మీకు చూడొచ్చు అని వాళ్ళు ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు చెప్పడంతో ఓవరాల్ గా మార్కెట్స్ కూల్ ఆఫ్ అయినాయి అని అనుకోవచ్చు. అలాగే అంటే కూల్ ఆఫ్ అంటే ఐ మీన్ ఇండెక్స్ పరంగా కాదు, న్యూస్ల పరంగా న్యూస్లు పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. అలాగే అదాని గ్రూప్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సో బహుశా ఈ అంశం అనేది స్టాక్ మార్కెట్ కి పెద్దగా ఇంపాక్ట్ లేదు. మేబీ పొలిటికల్ సర్కిల్స్ లో లేదా పార్లమెంట్ డిబేట్స్ లో మేబీ ఈ అంశం ప్రతిపక్షాలకి పనికొచ్చే అవకాశం ఉంది. అంతకుమించి స్టాక్ మార్కెట్ పరంగా మనం ఈ అంశాన్ని పెద్దగా చూడాల్సిన పని లేదు. కానీ అదాని గ్రూప్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నట్లు ఉన్నాయి కదా సార్ ఇవాళ? అవునండి, అదాని గ్రూప్ స్టాక్స్ కొంత నష్టాల్లో ఉన్నాయి. మేబీ మార్కెట్స్ డైజెస్ట్ చేసుకుంటారు. మార్కెట్స్ ఓవరాల్ జనరల్ గా ఇలాంటివి జరిగినప్పుడు ఓవరాల్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుందండి. మొత్తం మార్కెట్ లో ఎక్కువ డిక్లైన్స్ ఉంటాయి, అడ్వాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. మేబీ కొత్త పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఫియర్ఫుల్ అంటే ఫియర్ కొంత ఈ భయాందోళనతో ఆ స్టాక్స్ అదాని గ్రూప్ స్టాక్స్ ని కొంత ఆఫ్లోడ్ చేసుకొని ఉండొచ్చు. తద్వారా
అది కేవలం సెల్లింగ్ అంటే కొంత సెల్లింగ్ కానీ లేకపోతే హ్యూజ్ ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కానీ ఎలాగో బ్యాడ్ న్యూస్ ఉంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటే పోయిందేముందని కొన్ని స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కానీ ఫండ్స్ కానీ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఉండొచ్చండి. అందువల్ల ఆ స్టాక్స్ కొంత నెగిటివ్ గా ట్రేడ్ అవుతాయి. రైట్. నెక్స్ట్ మీతో మాట్లాడాను శ్రీనివాస్ ఒంగోలు నుంచి కాల్ చేశారు. రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నెక్స్ట్ కాలర్ కిషన్ ఉన్నారు. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నాకు బ్రెయిన్ బీస్ ఐపీఓ అలాట్ అయింది, రేపు లిస్టింగ్ ఉంది. 465 లో ఇచ్చారు, ఉండమంటారా అమ్ముకోమంటారా? ఇంకొకటి నీల్ కమల్ ఫర్నిచర్ ఒక 100 ఉన్నాయి. ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్ లో ఉన్నాను, లాంగ్ హోల్డర్ ను, ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే అండి, మీరు ఫస్ట్ బ్రెయిన్ బీస్ ఐపీఓ గురించి అడిగారు. మేబీ ఈ కంపెనీ ఇంకా ప్రాఫిట్స్ లో ఉన్నట్టు నేను అనుకోవట్లేదండి. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాఫిట్స్ లోకి రావచ్చు. ఈవెన్ ఓలా ఎలక్ట్రిక్ మనకు రీసెంట్ గా లిస్ట్ అయితే ఫ్రైడేనా, ఈ స్టాక్ 1500 కోట్ల నష్టంలో ఉంది యాన్యువల్ రిజల్ట్స్ లో. అయినప్పటికీ భవిష్యత్తు మీద అంచనాలతో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్స్ పడిందండి. లాస్ట్ 2 days మనం చూస్తే 20% అప్పర్ సర్క్యూట్ లో, ఈ రోజు కూడా అప్పర్ సర్క్యూట్ లోనే స్టాక్ ట్రేడ్ అవుతుంది. బ్రెయిన్ బీస్ లేదా ఫస్ట్ క్రై స్టాక్ విషయంలోకి వచ్చినా కానీ అలాంటి సిచ్యువేషన్ కనిపించచ్చండి. ఫండమెంటల్ గా మంచి కంపెనీ, మంచి అంటే స్టోర్స్ కానీ వాటి సేల్స్ ఆ నెంబర్స్ అన్ని బాగున్నాయి. మేబీ బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్ లైన్ కూడా ఇంప్రూవ్ అయినప్పుడు ఆ స్టాక్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే హోల్డ్ చేసుకోండి. మీరు 1 year కానీ 2 years కానీ హోల్డ్ చేద్దామంటే ఆ స్టాక్ ని హోల్డ్ చేయండి. లేదా లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ స్టాక్ ని మీరు అప్లై చేస్తుంటే లిస్టింగ్ గెయిన్స్ చూసుకొని విత్ ఇన్ 1 week లో ఎగ్జిట్ అవడానికి బెటర్. ఓకే, నీల్ కమల్ లిమిటెడ్ చూస్తే ఈ స్టాక్ 1813 దగ్గర వాళ్ళు ట్రేడ్ అవుతుందండి. సో రిజల్ట్స్ అనేవి లాస్ట్ 3-4 weeks 3-4 quarters కొంత అంటే ఎస్టిమేటెడ్ గా రాలేదు, ఎస్టిమేట్ చేసినంత రాలేదు. కొంత కాంపిటీషన్ పెరుగుతూ ఉందని మనం అనుకోవచ్చు. మేబీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఈ సెక్టార్స్ నుంచి వీళ్ళకి ప్రోడక్ట్స్ లో కొంత కాంపిటీషన్ వస్తుందని కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఈ స్టాక్ కి మంచి సపోర్ట్స్ ఉన్నాయండి. అరౌండ్ 1750 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. సో హోల్డ్ చేయమని చెప్తాను. కనీసం ఒక 1 year పాటు హోల్డ్ చేసినట్లయితే బెటర్ ప్రైసెస్ మనం ఈ స్టాక్ లో చూసే ఛాన్సెస్. రైట్ రామకృష్ణ గారు. నెక్స్ట్ నరేష్ ఖమ్మం నుంచి కాల్ చేశారు. నరేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. నమస్తే సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఆవాస్, హోమ్ ఫస్ట్ ఈ మూడిట్లో 2-3 years కేర్ తీసుకోండి. ఓకే అండి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మిగతా ఆవాస్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వీటిలో మూడిట్లో లాంగ్ టర్మ్ 2-3 years ఏది తీసుకోవాలని అడుగుతున్నారా మీరు? అవునండి, అవును. రైట్. 3 years పాటు మీరు హోల్డ్ చేయదలుచుకుంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కొనుక్కోండి. ప్రస్తుతం మంచి సపోర్ట్స్ దగ్గరే ఉంది. ఆల్మోస్ట్ 200 days మూవింగ్ యావరేజ్ దాకా వచ్చి కొంత రివర్సల్స్ ఇవాళ చూస్తున్నాము ఆఫ్టర్ 6-7 days ఫాల్ తర్వాత. కాబట్టి మీరు అది కాక మీరు 3 years పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ స్టాక్ కంఫర్టబుల్ గా హోల్డ్ చేయొచ్చండి. మీకు మంచి రిటర్న్స్ ఈ స్టాక్ లో వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు కొన్నట్లయితే రేపు August 23rd ₹9 డివిడెండ్ కూడా ఈ స్టాక్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్ ని కొనండి, ఈ 3 స్టాక్స్. రైట్. నెక్స్ట్ కాల్ విజయవాడ నుంచి శ్రీధర్ కాల్ చేశారు. రామకృష్ణ గారు, శ్రీధర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. ఇది నేను ఈ రైల్వే స్టాక్స్ మన IRFC, ఇర్కాన్, RVNL ఒక 3000 ఈచ్ ఆల్మోస్ట్. అయితే 6 to ఇప్పుడు ఈ రోజు కవర్ అయింది కాబట్టి ఒక 6 to 7% లాస్ లో ఉన్నాయండి. అయితే అది వెయిట్ చేయమంటారా, లాస్ బుక్ చేయమంటారా? ఎందుకంటే చిన్న ఇది మార్జిన్ లో తీసుకున్నాం మేము, అందుకని చెప్పేసి. రామకృష్ణ మీ అడ్వైస్ ఏంటి? మార్జిన్ అంటే ఏ రేషియోలో తీసుకున్నారంటే 1:2, 1:3 చెప్పగలుగుతారా? అంటే ఊరిని మార్జిన్ అంటే మాకు ఇది బ్రోకర్ దగ్గర నుంచి ఈ మార్జిన్ అంటారు, వీ హావ్ టు పే ఇంట్రెస్ట్ అనమాట. అర్థమైందండి. రేషియో అంటే ₹100కి ₹100 మార్జిన్ తీసుకున్నారు, 100కి 300 మార్జిన్ తీసుకున్నారు అని డౌట్. 100కి 100 అండి. ఓకే. సో ఈ మార్జిన్ ట్రేడింగ్ చేసినప్పుడు కొంచెము టెన్షన్ కావాలి. అంటే స్టాక్ ఇమ్మీడియట్ గా మనకి రెస్పాండ్ కాకపోతే ఇంట్రెస్ట్ బర్డెన్ పడుతుంది కాబట్టి ఇది ఉంటుంది. కానీ మీరు తీసుకున్న స్టాక్స్ ఈ రోజు RVNL బాగా రికవరీ అయిందండి. సో కొంత బెటర్ గానే ఉంది. సో 5% ఆల్మోస్ట్ వచ్చేస్తుందండి. అంటే నేను అనుకోవటము మీరు 5-6% లాస్ అన్నారు. సో ఈ రోజు కొంత రికవర్ అయింది కాబట్టి బహుశా 1 or 2 days లో మళ్ళీ స్టాక్ కొంత రికవర్ అయ్యి స్టాక్ బాగానే పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. IRFC కూడా అదే కోవలో కొంత రికవరీ ఈ రోజు మనకు కనిపిస్తుందండి.
రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే PSU స్టాక్స్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లేదా రైల్వే స్టాక్స్ ఇవన్నీ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. లాస్ట్ 1 month లో ఆల్మోస్ట్ 10 to 20% ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. చాలా మంది పోర్ట్ఫోలియోస్ కొంచెము ఈ స్టాక్స్ కాన్సన్ట్రేటెడ్ గా ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. సో జనరల్ గా స్టాక్ మార్కెట్ లో మీరు లేవరేజ్ తో వర్క్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా టెక్నికల్స్ అన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్స్ ఓకే, కొంత రికవరీ ఛాన్స్ కనిపిస్తుంది, బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టైం లేవరేజ్ ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయకుండా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, ఇన్వెస్ట్ చేయడానికి. రైట్. నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి లక్ష్మి గారు కాల్ చేశారు. రామకృష్ణ గారు. లక్ష్మి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నెట్ఫ్లిక్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశానండి, 15% లాస్ లో ఉంది. అది హోల్డ్ చేయొచ్చా లేదంటే యావరేజ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వమంటారా, అదొకటండి. SBI కూడా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, స్టార్ట్ చేస్తుంటారు. మెడ్ ప్లస్ హెల్త్ ఇవాళ 643 రూపాయలు ఉంది రామకృష్ణ గారు. మెడ్ ప్లస్ ఫస్ట్ కంపెనీ మెడ్ ప్లస్ 643.80 ఉంది. అవునండి, 643 రూపీస్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. కొంత వీక్నెస్ ఈ స్టాక్ లో కనిపించింది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్. సో సపోర్ట్స్ కనుక తీసుకునే చూసే పక్షంలో 605, 610 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయండి. రిజల్ట్స్ అయితే బాగానే వస్తున్నాయి ఈ కంపెనీ. ఇంకా డివిడెండ్ మరి చెక్ చేయాలి, ఇస్తున్నారు ఇవ్వట్లేదో. రిజల్ట్స్ లాస్ట్ 2 quarters పర్వాలేదు. సో ఓవరాల్ ఈ సపోర్ట్స్ దాకా వెయిట్ చేయండి. ఇన్ కేసు ఆ సపోర్ట్స్ దగ్గర కూడా ఇంకా వీక్ అవుతుంటే అప్పుడు ఆ స్టాక్ మీద డెసిషన్ తీసుకోవచ్చు. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ SBI అయితే లాంగ్ టర్మ్ కోసం అయితే బై చేయమని చెప్తానండి. అంటే అట్లీస్ట్ 1 year కంటే ఎక్కువ టైం ఫ్రేమ్ మీకు ఉన్నట్లయితే ఈ స్టాక్ ని బై చేయొచ్చు. ప్రస్తుతం 815 రూపాయలు ఉంది. సో మోడరేట్ రిటర్న్స్ కోసం 107 పాయింట్ల వద్ద నిఫ్టీ 36 పాయింట్ల ప్లస్ తో ట్రేడ్ అవుతున్నాయి. సాయిబాబు కాల్ చేశారు. సాయిబాబు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి, నేను BDL 15% లాస్ లో ఉన్నానండి. ఒక్కసారి BDL భారత డైనమిక్. ఓకే, BDL 60% లాస్ లో ఉన్నాను. ACC ఏమో 10% లాస్ లో ఉన్నాను. అవి ఉంచొచ్చండి ఇంకా ఏంటి? రామకృష్ణ గారు. ఓకే అండి, BDL మనకి లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వీక్ గా వచ్చిందండి. సో ఆ వీక్నెస్ వల్ల ఈ స్టాక్ ఒకసారిగా ఈ రోజు గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ నుంచి కొంత రికవరీ అవుతూ ఉంది. సో ఓవరాల్ గా ఈ స్టాక్ ఏంటంటే ఒక క్వార్టర్ రిజల్ట్స్ మనము అబ్జర్వ్ చేసి ఈ స్టాక్ లో డెసిషన్ తీసుకోలేమండి. ఆల్రెడీ మీకు ఒక 15% లాస్ లో ఈ స్టాక్ ఉందన్నారు. ఈ స్టాక్ మేబీ ఇక్కడ కొంత సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ చిన్నగా రైజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. కాకపోతే ఈ రోజు వచ్చిన లోని కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయండి. సో ఈ రోజు వచ్చిన లో వచ్చేటప్పటికి 1,322 అంటే 1,222 రూపాయలు. అది కనుక కట్ అవుతుంటే ఈ స్టాక్ లో అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చండి. అప్పుడు దాకా మీరు స్టాక్ ను హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 1336 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ACC మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతం. మేబీ ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ హిండెన్బర్గ్ రిపోర్ట్ వల్ల ఈ అదానీ స్టాక్స్ లో భాగంగానే ఈ స్టాక్ కూడా కొంత ఫాలో అవటం మనం చూసాము. సో పెద్ద కంగారు పడాల్సిన పని లేదండి, ఈ స్టాక్ మళ్ళీ రికవర్ అవుతుంది. రైట్ సార్. నెక్స్ట్ రాజశేఖర్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాజశేఖర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రామకృష్ణ గారు నమస్కారం అండి. చెప్పండి సార్. సుజ్లోన్ ఎనర్జీ, ఎస్ బ్యాంక్, ఇంకోటి ఆర్ పవర్ అండి, రిలయన్స్ పవర్. ఈ మూవీ గురించి చెప్పండి. ప్రాఫిట్ లోనే ఉన్నాను. అదే అండి, స్విట్జర్లాండ్ ఎనర్జీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదండి. స్టాక్ ని కంఫర్టబుల్ గా హోల్డ్ చేయొచ్చు, లేదా ఫ్రెష్ గా కూడా బై చేయొచ్చు అండి. స్ట్రాంగ్ గా స్టాక్ పర్ఫామ్ చేస్తుంది. తర్వాత ఈ స్టాక్ లో అంటే రెన్యూబుల్ ఎనర్జీలో మంచి అంటే ప్రోగ్రెస్ చాలా స్టాక్స్ లో కనిపించింది. సో ఈ స్టాక్ క్లియర్ రివైవల్ గా ఉంది కాబట్టి హోల్డ్ చేయండి, లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనీ డిప్ అంటే చిన్న చిన్న డిప్స్ 5%, 10% డిప్ వచ్చినప్పుడల్లా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. తర్వాత మీరు అడిగిన 2 స్టాక్స్ ఆర్ పవర్ అట్లాగే ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ మోడ్ లోనే ఉండిపోయిందండి. పెద్దగా ఈ స్టాక్ లో మనకి అంటే ప్రోగ్రెస్ కనిపించడం లేదు స్టాక్ పర్ఫార్మెన్స్ వైజ్ గా. లేటెస్ట్ 2 రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి.
మేబీ ఈ స్టాక్ వీలైనంత వరకు ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. సో నెక్స్ట్ టైం ఇప్పుడు ప్రస్తుతం 24.35 ఉంది, 28.30 ఆ ప్రాంతాల్లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్. తర్వాత ఆర్పవర్ కేవలం స్పెక్యులేటివ్ బై అండి. అంటే స్టాక్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది, ఎన్సిఎల్టీలో కేసులు ఉన్నాయి. ఈ కేవలం అనిల్ అంబానీ అవటం వల్ల కొంత సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది ఈ స్టాక్స్ మీద. అయినప్పటికీ ఇన్వెస్టర్స్ చాలా లూజ్ అయ్యారు గత సంవత్సరాలు, ప్రీవియస్ ఇయర్స్ లో. అయితే రీసెంట్ టైమ్స్ లో కొంత ఈ స్టాక్ 10 రూపాయలు సింగిల్ డిజిట్ నుంచి 30 రూపాయలు 32 రూపాయల దాకా ఉంది. ఆల్రెడీ ఇలాంటి లోవర్ పాయింట్స్ లో కొన్న వాళ్ళు కొంత ట్రైలింగ్ స్టాప్ లాస్ తో ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. సో రీసెంట్ టైమ్స్ లో కొన్న, గత 6 నెలల్లో కొన్న మల్టిపుల్ టైమ్స్ అరౌండ్ 35 దగ్గరకు వచ్చినప్పుడు ఈ స్టాక్ 33, 35 మధ్యలో రివర్సల్ అవుతుంది. కాబట్టి కేర్ఫుల్ గా వాచ్ చేసి ఎగ్జిట్ అవడానికి చూడండి. మనకి మార్కెట్ లో చాలా స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఈవెన్ మీరు చెప్పిన 3 స్టాక్స్ లోనే స్విట్జర్లాండ్ లాంటి స్టాక్స్ లో మూవ్ అయిపోవడం బెటర్. రైట్. నెక్స్ట్ రమేష్ గారు కాల్ చేశారు. రామకృష్ణ. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి రామకృష్ణ గారు. నా దగ్గర బాంబినో ఆగ్రో ఫుడ్స్ అనేటి ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి బాటా ఇండియా అనేది ఒక 100 ఉన్నాయి. ఈ 2 లాభాల్లో ఉన్నాను. ఇంకొకటి గుల్షన్ పాలీ అనేది అదొక 100 ఉన్నాయి. 3 లాభాల్లో ఉన్నాయి. ఉండమంటారా? ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఎలా ఉన్నాయి చెప్పగలుగుతారా సార్? ఫస్ట్ కంపెనీ ఏమన్నారండి? బాంబినో ఆగ్రో ఫుడ్స్, బాటా ఇండియా. ఓకే. సో బాటా ఇండియా మీరు ప్రస్తుతము 1420 ఉందండి. సో సపోర్ట్స్ ఈ స్టాక్ కి 1347 దగ్గర ఈ స్టాక్ సపోర్ట్స్ ఉన్నాయండి. 1350, 1340 ఆ ప్రాంతాల్లో కొంత సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టాక్ లాస్ట్ 1 year 2 years నుంచి పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు ఇన్వెస్టర్స్ కి. అప్పుడప్పుడు సీరియస్ గా పెరగటం, అంటే మధ్యలో బిగ్ మూవ్స్ వచ్చాయి. అంటే ఒక స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకి పనికి వచ్చింది, కానీ రెగ్యులర్ గా ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ కి ఈ స్టాక్ పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. కొంచెము ఈ సపోర్ట్ లెవెల్స్, ఇప్పుడు అనుకున్న సపోర్ట్ లెవెల్స్ 1350, 40 ఆ ప్రాంతాలను క్లోజ్ గా వాచ్ చేయమని చెప్తాను. ఫండమెంటల్ గా అయితే మంచి షేర్ ఏనండి, క్వాలిటీ నెంబరే. కాకపోతే కాంపిటీషన్ పెరుగుతుంది ఆ సెగ్మెంట్ లో. చాలా కంపెనీస్ ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లో ఉన్నాయి. అది ఒకటి వాచ్ చేయాలండి. బాంబినో అలాగే గుల్షన్ పాలీ చూస్తే సేమ్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉందండి. ఈ స్టాక్ కనుక ప్రస్తుతాన్ని హోల్డ్ చేయమని చెప్తాను. మల్టిపుల్ సపోర్ట్స్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ దగ్గరే అరౌండ్ 175 దగ్గర ఉంది. ఈ స్టాక్ లో మూవ్మెంట్ రావాలంటే 250 క్రాస్ అయ్యి ట్రేడ్ అవ్వాలండి. ప్రస్తుతానికి అయితే కన్సాలిడేషన్ మోడే కనిపిస్తుందండి. బాంబినో అది 407 ఉంది సార్ ఇవాళ. బాంబినో ఆగ్రో ఇండస్ట్రీస్ 404 అండి. ఈ స్టాక్ లో కొంత కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ బ్రేక్అవుట్ లా కనిపిస్తుంది. మేబీ రిజల్ట్స్ కూడా ఉన్నట్టున్నాయి ఈ రోజే. ఒకవేళ రిజల్ట్స్ న్యూస్ వల్ల కనుక పెరిగినట్లయితే అది మంచి బ్రేక్అవుట్ కింద తీసుకోవచ్చు ఇవాళ. సో ఈ స్టాక్ ని క్లియర్ గా హోల్డ్ చేయొచ్చండి. అట్లాగే రీసెంట్ గా మనకి కన్సల్టేషన్ తర్వాత వచ్చిన బ్రేక్అవుట్ కాబట్టి షార్ట్ టర్మ్ లోనే, అంటే ఈ రిజల్ట్స్ పోతంతో మేబీ స్టాక్ ఆల్ టైమ్ హైన్ కూడా క్రాస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 470 ఆ ప్రాంతాలు. కాబట్టి హోల్డ్ లేదు. రైట్ సార్. నెక్స్ట్ మధు గారు కాల్ చేశారు. మధు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం సార్. ఈ కాఫీడే ఒకటి సార్ 53 లో తీసుకున్నాను, ఈ రోజు బాగా పడిపోయింది. ఇంకొకటి జిఎంఆర్ గురించి. రైట్. రామకృష్ణ గారు. ఫస్ట్ కంపెనీ ఏంటండి? కాఫీడేనా సార్? యా. ఓకే అండి. కాఫీ డే ప్యూర్ స్పెక్యులేటివ్ స్టాక్ లా తయారైపోయింది. అంటే మనము ఈ స్టాక్ లో ఇంకా పెద్దగా అంటే రివైవల్ అవన్నీ కూడా టైం పట్టే అవకాశాలు ఉన్నాయండి. స్టాక్ సీరియస్ గా ఎర్నింగ్స్ తర్వాత కూడా సీరియస్ ఫాల్, బ్రేక్ డౌన్ అయింది. సో ఈ స్టాక్ సపోర్ట్స్ అయితే ఇక సపోర్ట్స్ అవి కూడా చూసే కాదండి, ఫండమెంటల్ గా కూడా ఎప్పటి నుంచో మనకి స్టాక్ లో స్ట్రక్చరల్ గా వీక్ గా ఉంది. అంటే డెట్స్ లోకి వెళ్ళిపోవటము, ప్రమోటర్ చనిపోవటం, ఎన్ని కారణాలతో ఈ స్టాక్ ని రివైవ్ చేయడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది. కేవలం స్ట్రాంగ్ పొలిటికల్ పీపుల్ దీని వెనకాల ఉన్నారు, రివైవ్ చేస్తారనే ఆశలతో చాలా మంది స్పెక్యులేటివ్ గా కొన్నారు. కాబట్టి మీరు ఈ దరిదాపుల్లో ఎక్కడ కొన్నట్లయితే 50 రూపీస్ ఆ ప్రాంతాలు ఏమన్నా ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. తర్వాత జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కనుక తీసుకున్నట్లయితే స్టాక్ స్ట్రాంగ్ గా పెరిగిందండి లాస్ట్ 1 year. అట్లాగే ఇక్కడ నుంచి కూడా మోడరేట్ టు గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒక 20% రిటర్న్ అలాంటి టార్గెట్స్ తో ఈ స్టాక్ ని 6 to
12 months హోల్డ్ చేయొచ్చండి. రైట్. నెక్స్ట్ మంజునాథ్ గారు కాల్ చేశారు. రామకృష్ణ గారు. మంజునాథ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ లెవెల్స్ లో కొనొచ్చా? మళ్ళీ HCC సార్, రెండోది ఏంటండి? హిందుస్థాన్ కన్స్ట్రక్షన్. HCC. సో JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే స్ట్రాంగ్ కంపెనీ అండి, అంటే ఫండమెంటల్ గా కూడా స్ట్రాంగ్ కంపెనీ. అట్లాగే ఈ స్టాక్ స్టడీగా పెరుగుతుంది. లాస్ట్ 1 year నుంచి మనం చూస్తున్నాము. ప్రస్తుతం 320 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో ఈ స్టాక్ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం నిశ్చింతగా హోల్డ్ చేయొచ్చు JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్. HCC అయితే స్పెక్యులేటివ్ అండి, అంటే ఫండమెంటల్స్ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం మార్కెట్ లో అన్ని స్టాక్స్ పెరుగుతుండటంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో కొంత చలనం రావడంతో ఈ స్టాక్స్ కూడా ఫండమెంటల్ గా వీక్ గా ఉన్న స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. సో దాంట్లో HCC ఒకటి. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో మీరు హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు లెవెల్స్ డ్రా చేసుకొని ఆ లెవెల్స్ కంటే కిందకు వస్తుంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ప్రస్తుతానికి అయితే 41 రూపీస్ కిందకు వస్తే ఎగ్జిట్ అవ్వాలి, అప్పుడు దాకా హోల్డ్ చేయొచ్చు. రైట్. రామకృష్ణ గారు, ప్రస్తుతం మార్కెట్ టెక్నికల్ గా ఎలా ఉందంటారు? టెక్నికల్ గా మనకి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ లో పడ్డామండి. అంటే మనం రీసెంట్ గా ఆల్ టైమ్ హైస్ హిట్ చేసాము. ఆల్ టైమ్ హిట్ చేసి తర్వాత అన్ని ఈవెంట్స్ మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ బడ్జెట్ తర్వాత రీసెంట్ గా ఈ మీటింగ్ ఇవన్నీ అయినప్పటికీ ఇంటర్నేషనల్ వరీస్ అయితే మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయండి. మెయిన్ గా ఇంటర్నేషనల్ గా మనం చూస్తే మొన్న క్యారీ ట్రేడ్ ఇష్యూ, అట్లాగే అమెరికాలో రిసెషన్ వస్తుందేమో అనే భయాందోళనలు, అట్లాగే ఇవన్నీ కారణాలతో ఇంటర్నేషనల్ గా కొంత మార్కెట్స్ వీక్ అవుతుంది. మన మార్కెట్స్ కూడా ఇమీడియట్ రియాక్షన్ లో మనకి లాస్ట్ మండే భారీగా పడిపోయింది. అక్కడ నుంచి ఫ్యూ డేస్ కన్సల్టేషన్ అయింది. మేబీ ఈ రోజు ఏం చేస్తుందంటే మార్కెట్ కొంత ఆ మండే రోజు లాస్ట్ మండే ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇవాళ మోస్ట్లీ మార్కెట్స్ కనుక ఇలా క్లోజ్ అయినట్లయితే, ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినట్లయితే మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ కొంత ఇంకా ఫర్దర్ ర్యాలీస్ వచ్చి ఆ గ్యాప్ చిన్నగా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ గ్యాప్ క్లోజ్ అయ్యే లోపల మళ్ళీ ఏదో బ్యాడ్ న్యూస్ రావడం ఏదో జరిగి కొంత కన్సల్టేషన్ మార్కెట్ మనం ఊహించుకోవచ్చు అండి. సో రీసెంట్ టైమ్స్ లో మనకి హై ఒక బిగ్ రౌండ్ నెంబర్ 25,000 దాకా మార్కెట్ వెళ్ళింది. హై రికార్డ్ అయింది 25,078. అట్లాగే ఇప్పుడు మనకి 50 days మూవింగ్ యావరేజ్ తీసుకుంటే 24,005 ఉందండి. సో మార్కెట్ ఈ 1000 points రేంజ్ లో ఆసిలేట్ అయ్యే ఛాన్స్ ఉందండి రాబోయే 1 month. ఇక్కడ నుంచి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ ఉంటాయి. అంటే ఏదన్నా మంచి రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ మనం చూసాం, ట్రెండ్ అలాంటి స్టాక్స్ భారీగా పెరిగాయి. మంచి రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ భారీగా పెరుగుతాయి. ఏమన్నా బ్యాడ్ న్యూస్లు వచ్చినా కానీ, ఇప్పుడు ఈ రోజు అదాని మీద వచ్చిన బ్యాడ్ న్యూస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఎలా జరిగిందో అట్లా బ్యాడ్ న్యూస్లు వచ్చిన స్టాక్స్ మీద కొంత ప్రాఫిట్ బుకింగ్ కొంత కరెక్షన్ ఉండే అవకాశం ఉంది. రిజల్ట్స్ బాగా ఇచ్చిన స్టాక్స్ మాత్రం స్పీడ్ గా పెరిగే ఛాన్స్ ఉందండి. సో మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ లో కొట్టుమిట్టాడే అవకాశం క్లియర్ గా నెక్స్ట్ 1 month కి కనిపిస్తుందండి. తర్వాత ఇండియా స్పెసిఫిక్ బ్యాడ్ న్యూస్లు ఏమన్నా ఉన్నాయని మనం చూస్తే మెయిన్ గా మనకి కంట్రోల్ కాంది ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఒకటి. అంటే మేజర్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ కొంత కంట్రోల్లో ఉన్నప్పటికీ, కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో తగ్గుముఖం పట్టడం లేదండి. మెయిన్ గా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు ఉండటం ఇవన్నీ కారణం కావచ్చు. తర్వాత USD/INR అంటే డాలర్ తో కంపేర్ చేసినప్పుడు మన రూపీ వీక్ గా ట్రేడ్ అవటం అరౌండ్ 83.96 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 84 దగ్గరకు వచ్చేసాము. ఇదొకది మనకి కొంచెం బ్యాడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ PMI ఇండెక్స్ కూడా మంత్ ఆన్ మంత్ కొంచెం వీక్ అవుతుంది. ఇప్పుడు 4 months లో లెవెల్లో 48.6 దగ్గర ఉన్నాం. సో ఇలాంటివి ఈ 3 మేజర్ వరీస్ గా ఉన్నాయి. రైట్ సార్. నెక్స్ట్ రాజు కాల్ చేశారు మీతో మాట్లాడడానికి. రాజు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి నమస్తే సార్. నేను 2 years బ్యాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక 300 తీసుకున్నాను సార్. ఓకే. 2130లో దాంట్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని ఏదైనా వేరే దానికి షిఫ్ట్ అవ్వచ్చా? యా, రామకృష్ణ గారు, అంటే మీకు ఏమైనా ఐడియా ఉందండి పలానా షేర్ లోకి షిఫ్ట్ అవుదామని? అలా అంటే నాకు పెద్దగా ఐడియా లేదు సార్. అంటే అది అలాగే స్టేబుల్ గా వచ్చేసింది అనమాట, గ్రోత్ లేకుండా అట్లాగే ఉందనేసి. అర్థమైంది. సో స్టాక్స్ కొన్నిసార్లు ఇలాగే మనకి బోర్ కొట్టిస్తాయండి. అంటే ఏంటంటే పెద్దగా గ్రోత్ కనిపించవు, సడన్ గా బిగ్ స్పట్ వస్తూ ఉంటుంది. కానీ రిలయన్స్ అనేది లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీ కాబట్టి
మేబీ బిగ్ మూవ్ రావాలంటే కొంచెం కష్టమేనండి మీరు అనుకున్నట్లు. సో మీరు రిలయన్స్ కనుక ఎగ్జిట్ అంటే ఆల్రెడీ మీరు ప్రాఫిట్ లో ఉన్నారు, 29-26 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. నేను ఫార్మా స్టాక్స్ కొంచెం సజెస్ట్ చేస్తాను. అంటే ఫార్మా స్టాక్స్ లో మంచి ఉత్సాహం కనిపిస్తుంది, స్టాక్స్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి స్ట్రాంగ్ గా. సో మీరు ఫార్మాలో ఫ్రంట్ లైన్ లో ఉండే స్టాక్స్ అంటే లైక్ లూపిన్ కానీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్ కానీ, ఇట్లా ఫ్రంట్ లైన్ లో ట్రేడ్ అవుతున్న సన్ఫార్మా, గ్లెన్మార్క్, ఇట్లాంటి ఈ 4 స్టాక్స్ లో ఏదన్నా పిక్ చేసుకోండి. సో పిక్ చేసుకొని ఫార్మా సెక్టర్ లోకి షిఫ్ట్ అవ్వచ్చు అండి. రైట్, నెక్స్ట్ కాలర్ సౌజన్య చెన్నై నుంచి కాల్ చేశారు. రామకృష్ణ గారు, సౌజన్య గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నేను ఆర్వీఎల్ అనే ఐఆర్ఎఫ్సి ఎరిడా వీటిలో ఇన్వెస్ట్ చేశానండి. ఇప్పుడు వాటిలో డిప్స్ లో యాడ్ చేసుకోమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? మొదటి స్టాక్ ఏమన్నారు ఒకసారి చెప్పండి, రిపీట్ చేయండి. ఆర్వీఎన్ఎల్ ఐఆర్ఎఫ్. ఆర్వీఎన్ఎల్ ఎరిడా. ఓకే ఫైన్. రామకృష్ణ గారు, ఎంత కాలం కోసం అడుగుతున్నారండి? అంటే మీరు 1 year అబౌవ్ టైం ఉందా మీకు? పర్లేదండి, అంటే దాని గురించి ఇప్పుడు స్టాక్ అది పడుతూ ఉంది కదండి, దానికోసము డిప్స్ లో యాడ్ చేసుకోమంటారా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చు అండి. అంటే కొంచెం మీకు 1 year అండ్ అబౌవ్ టైం ఉన్నట్లయితే, అంటే మీకు ఎక్కువ 1 year కంటే ఎక్కువ కాలం మీరు ఈ స్టాక్స్ లో హోల్డ్ చేయగలనని అనుకున్న పక్షంలో ఈ స్టాక్స్ అన్నిటిలో మీరు చెప్పిన ఎరిడా కావచ్చు, ఐఆర్ఎఫ్సి కావచ్చు, ఆర్వీఎన్ఎల్ కావచ్చు, ఈ స్టాక్స్ లో యాడ్ చేసుకోవచ్చు.